నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. వెల్కమ్ టు టైమ్ 24/7. ఈరోజు గత 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. మావోయిస్ట్ అగ్రనేత హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా మటుకు కూడా నక్సలైట్లలో మావోయిస్టులలో లొంగుబాటు అనేది చాలా తీవ్రంగా అయిపోయింది. మరి అది ఎట్లా అనేది కూడా అంటే ఎందుకు అట్లా లొంగిపోతున్నారు అనేది కూడా ఇప్పుడు హెడ్మా మరణం తర్వాత మావోయిస్టులలో కూడా ఏదైనా ఒక భయం అనేది వచ్చిందా అనేది చెప్పేసి కూడా, ఎందుకంటే అగ్రనేతనే తుపాకీ తూట్లకు బలైపోయినట్టు మనం చూసుకున్నాం. కాబట్టి ఆ అగ్రనేతనే అట్లా అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంది అనేది ఒక ఆలోచనకు వచ్చేసి చాలా మటుకు కూడా మావోయిస్టులు లొంగిపోతున్న చర్యలు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 37 మంది నక్సలైట్లు మావోయిస్టులు ఈరోజు లొంగిపోవడం, ఇంతకుముందే అంటే 3 గంటలకు షార్ప్గా మన డీజీపీ ఆఫీస్లో మన డీజీపీ శివధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 37 మంది మావోయిస్టులు లొంగిపోతున్నది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. మరి వాళ్ళ పేర్లేంది, వాళ్ళ ఊర్లేంది, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డిసిగ్నేషన్ ఎట్లుంది అని కంప్లీట్గా మీకు అప్ టు డేట్ పిన్ టు పిన్ వివరించే ప్రయత్నం మీకు చేస్తా. చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. లొంగిపోయిన మావోయిస్టుకు సంబంధించిన వివరాలు, వాళ్ళ పేర్లు మీకు ఒక్కొక్కటిగా నేను చెప్తాను చూడండి. కొయ్యాడ సాంబయ్య ఆజాద్ 41 సంవత్సరాల వయసు, మొద్దులగూడెం గ్రామం, గోవిందరావుపేట మండలం, ములుగు జిల్లా. గత 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు కొయ్యాడ సాంబయ్య అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన హోదా వచ్చేసి రాష్ట్ర కమిటీ సభ్యుడు మరియు బీకేఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా ఆయన హోదా. అది రెండో మావోయిస్ట్ వచ్చేసి అప్పాసి నారాయణ @రమేష్ సన్ ఆఫ్ రాజయ్య 70 సంవత్సరాలు, రామగుండం పెద్దపల్లి జిల్లా, రామగుండం విలేజ్ పెద్దపల్లి జిల్లా. గత 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న సీనియర్ మావోయిస్ట్ నాయకుడు అని చెప్పుకోవాలా. ఆయన పదవి, ఆయన హోదాకు సంబంధించి అప్పాసి నారాయణ హోదాకు సంబంధించి రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఎస్సీఎం అండ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ టిఎస్సి సాంకేతిక విభాగం టీడీ ఇన్ఛార్జిగా ఆయన పనిచేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ. అదేవిధంగా మూడో నంబర్ మావోయిస్టు నోపు గంగా నీలే సన్ ఆఫ్ అదుమా 25 సంవత్సరాల వయసు, బోడం గ్రామం, బెజ్జి పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన నూపు గంగా అని చెప్పేసి కూడా ఈయన కూడా లొంగిపోవడం జరిగింది. ఆయన పదవి వచ్చేసి ఏరియా కమిటీ సభ్యుడు, ఏసీఎం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లొంగిపోయిన నాలుగో మావోయిస్టు మడవి సుక్క సన్ ఆఫ్ కోసా 25 సంవత్సరాల, టేకులగూడెం గ్రామం, జేగుర్గుగొండ పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఈయన కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ సభ్యుడే. ఆయన పదవి వచ్చేసి పార్టీ సభ్యుడు. బండి ప్రకాష్ టిఎస్సిఎం ప్రొటెక్షన్ టీం సభ్యుడు కూడా ఈయన మనం చెప్పుకోవాలా. లొంగిపోయిన 5వ మావోయిస్టు కర్ణం మోటు సన్ ఆఫ్ సన్ను 22 సంవత్సరాల వయసు, స్కూల్ పారా, తుంగల్ గ్రామం, జంగల్ పిఎస్, బీజాపూర్ జిల్లా. ఈయన కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తియే. అయిన పదవి కూడా వచ్చేసి పార్టీ సభ్యుడు, కేఎం డివిజనల్ కమిటీ అని కూడా కమిటీ డివిసి. ఇప్పుడు ఆరో మావోయిస్టు వీకే బిచ్చే సరిత డాటర్ ఆఫ్ అడమ 19 సంవత్సరాల వయసు, పెద్దబట్టెగూడెం గ్రామం, పామేడు పిఎస్, బీజాపూర్ జిల్లా. ఈయన కూడా ఛత్తీస్గఢ్, ఈ అమ్మాయి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళా మావోయిస్టు, పార్టీ సభ్యురాలు. పదవి వచ్చేసి పార్టీ సభ్యురాలు, కేఎం డివిజనల్ కమిటీ డివిసి అని చెప్పేసి కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇంకో మహిళా మావోయిస్టు, 7వ మహిళా మావోయిస్టు పూణే ముంగి డాటర్ ఆఫ్ సుకుడు 23 సంవత్సరాల వయసు, జీడిపార, తిమ్మాపూర్ గ్రామం, బసాగూడ పిఎస్, బీజాపూర్ జిల్లా. ఈమె కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళా మావోయిస్టే. ఈమెకు సంబంధించిన పదవి హోదా పార్టీ సభ్యురాలు, కేఎం డివిజనల్ కమిటీ డివిసి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే 8వ మహిళా మావోయిస్టు, లొంగుబాటు మహిళా మావోయిస్టు ఆప్కా రైమోతి రోని డాటర్ ఆఫ్ సోములు 20 సంవత్సరాల వయసు, పటేల్పార, ఎట్టేపల్ గ్రామం, ఉర్రేపాల్ పంచాయతీ, మిర్చూర్ పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రము. ఈమెకు సంబంధించిన పదవి వచ్చేసి పార్టీ సభ్యురాలు, కేఎం డివిజనల్ కమిటీ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అదే 9వ నంబర్ మావోయిస్టు కుడియం దేవే రోషిని డాటర్ ఆఫ్ ఇడుమ 21 సంవత్సరాల వయసు, నీల్వాయి గ్రామం, అరుణాపూర్ పిఎస్, దంతేవాడ్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం.
ఈమెది కూడా ఈ మావోయిస్ట్ మహిళా మావోయిస్ట్ ఇది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రమే. ఈమె పదవి వచ్చేసి పార్టీ సభ్యురాలు కేఎం డివిజనల్ కమిటీ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా 10వ మావోయిస్టు మహిళా మావోయిస్టు సోడి సుక్కి, డాటర్ ఆఫ్ అడమ, 20 సంవత్సరాల వయసు, ఉసురు పిఎస్, తలబెట్రిం గ్రామం, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళా మావోయిస్టే. ఈమె పదవి వచ్చేసి పార్టీ సభ్యురాలు చెర్లా ప్లాటూన్ ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ టీఎస్సీ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వచ్చిన వార్త. 11 నంబర్ మావోయిస్టు సోడి పైకి, డాటర్ ఆఫ్ మాసా, 20 సంవత్సరాలు, ఉసూర్ పిఎస్, గుంజపర్తి గ్రామం, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. పార్టీ సభ్యురాలు చెర్లా, ఆమెకు సంబంధించిన పార్టీ సభ్యురాలు చెర్లా లాస్ బీకేఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ టీఎస్ అని మరొక మహిళా మావోయిస్టు గురించి పదవి హోదా ఆమెది. 12వ మావోయిస్టు సోడి హిడుమ, సన్ ఆఫ్ లక్క, 17 సంవత్సరాలు, పామేడు పిఎస్, గుంద్రాజ్గూడెం గ్రామం, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. దాదాపుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నట్టున్నారు. అతి చిన్న వయసు అయిన 17 సంవత్సరాల వయసే సోడియా హిడుమ అని చెప్పేసి కూడా. 13వ లొంగిపోయిన మావోయిస్టు ముచ్చాకి సోమాడా ఎర్రా, 42 సంవత్సరాల వయసు, పెంటా గ్రామం, జేగర్గుండా పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆయన పదవికి సంబంధించి హోదా సంబంధించి రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్సీఎం డికేఎస్ జెడ్సీ అండ్ కార్యదర్శి దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డివిసి అని అక్కడ వార్త చూడొచ్చు. 14వ లొంగిపోయిన మావోయిస్టు మడని సోనా, 38 సంవత్సరాలు, గుండం గ్రామం, బసగూడెం పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆయన పదవి వచ్చేసి డివిసిఎం దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డివిసి మరియు సప్లై టీమ్ ఇన్ఛార్జ్. 15వ మావోయిస్టు హెమ్లా హడుమే రీనా రీనా, వైఫ్ ఆఫ్ ఎర్రల్, డికేఎస్జెడ్సీఎం, 30 సంవత్సరాల వయసు, కన్నెమరక గ్రామం, కిస్టారం పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆయన పదవి వచ్చేసి డివిసిఎం దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డివిసి మరియు కేఎంఎస్ ఇన్ఛార్జ్. 16వ నంబర్ మావోయిస్టు ముచ్చకి హూరా లాల్సు లాల్సు, 22 సంవత్సరాల వయసు, గొంగె గ్రామం, పుయ్యబగిడి పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆయన పదవి వచ్చేసి ఏసీఎం వ్యవసాయ బృందం దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డివిసి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. 17వ లొంగిపోయిన మావోయిస్టు కూడం లక్ష్మి, మహిళా మావోయిస్టు రీతా, 22 సంవత్సరాల వయసు, చిమెల్ గ్రామం, జేగర్గుండా పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. ఆమె పదవి వచ్చేసి పీపీసీఎం 4వ ప్లాటూన్ కుంటా ఏరియా కమిటీ దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. 18వ మావోయిస్టు లొంగిపోయిన మావోయిస్టు సోమిడి, 24 సంవత్సరాల వయసు, పూవర్తి గ్రామం, జేగుర్గొండ పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. ఆమెకు సంబంధించిన పదవి ఏసీఎం ప్రెస్ మీట్ దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డివిసి అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 19వ మావోయిస్టు పోడియం మసై, 26 సంవత్సరాలు, జట్టబావు గ్రామం, కిస్టారం పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రము. పీపీసీఎం ఏసీఎం 8వ ప్లాటూన్ కిస్టారం ఏరియా కమిటీ దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ. ఆమె హోదా వచ్చేసి ఇక్కడ 20వ మావోయిస్టు పద్దం రైను, 25 సంవత్సరాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రమే. ఏసీఎన్ ఆయన పదవి వచ్చేసి ఏసీఎన్ జన్ధన్ సర్కార్ స్కూల్ ఇన్ఛార్జు దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. 21 మావోయిస్టు కారం మంగలి, 32 సంవత్సరాలు, తూమినార్ గ్రామం, గంగులూరు పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆమె పదవి వచ్చేసి ఏసీఎం టీడీ టీం దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని కూడా చూడొచ్చు. 22వ మావోయిస్టు మడవి మంక్లీ, 21 సంవత్సరాలు, గంగులూరు పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆమెకు సంబంధించిన పదవి ఏసీఎం టైలరింగ్ టీం దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని కూడా ఇక్కడ చూడొచ్చు. 23వ మావోయిస్టు కుంజం కమల, 18 సంవత్సరాల వయసు, కోరసగూడెం గ్రామం, బసగూడెం పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆమె ఆ పార్టీలో ఉన్న పదవి వచ్చేసి పార్టీ సభ్యురాలు ఎర్రా డికేఎస్జెడ్సీఎం గాడ్ దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని కూడా ఇక్కడ చూడొచ్చు. పోడియం జోగా, 20 సంవత్సరాలు, గొంగె గ్రామం, పుయ్యగబడిగి పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రము. ఆమెకు సంబంధించిన పార్టీ క్యాడర్ వచ్చేసి పార్టీ సభ్యుడు ఎర్రా
ఘాట్ దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ కూడా చూడొచ్చు. 25వ లొంగిపోయిన మావోయిస్టు మిడియం మల్లె 22 సంవత్సరాలు, పూవర్తి గ్రామం, జగుర్గొండ పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. పార్టీ సభ్యురాలు, ప్రెస్ మీట్, దక్షిణ బస్తర్ డివిజన్, ఆమెకున్న పదవి అని కూడా మనం చెప్పుకోవచ్చు. 26వ మావోయిస్టు వేకో కోసి 22 సంవత్సరాల, చిన్న కొద్వేల్ గ్రామం, కిస్టారం పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈమెకు వచ్చేసి పదవి పార్టీ సభ్యురాలు, ఎర్రా ఘాట్ దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని కూడా ఇక్కడ చూడొచ్చు. 27వ లొంగిపోయిన మావోయిస్టు ఉకేర్ అనిత 22 సంవత్సరాలు, మల్లెపాడు గ్రామం, బసారగూడ పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని ఇక్కడ చూడొచ్చు. ఈమె పార్టీ సభ్యురాలు, ఈమెకు సంబంధించిన పార్టీ పదవులు పార్టీ సభ్యురాలు, ఎర్రా ప్రొటెక్షన్ టీం, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని ఇక్కడ చూడొచ్చు. 28వ లొంగిపోయిన మావోయిస్టు సోడి మంగి 20 సంవత్సరాలు, రాసపల్లి గ్రామం, పామేడు పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. పార్టీ సభ్యురాలు, ఎర్రా ప్రొటెక్షన్ టీం, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని ఇక్కడ చూడొచ్చు. 29 వికే రత్న 20 సంవత్సరాలు, కోరాసగూడెం గ్రామం, బసాగూడ పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. పార్టీ సభ్యురాలు, ఈమె ప్రెస్ మీట్, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని ఇక్కడ చూడొచ్చు. 30వ మావోయిస్టు వెట్టి జోగి రైని 22 సంవత్సరాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. పార్టీ సభ్యురాలు, ఆమె ఎర్రా ప్రొటెక్షన్ టీం, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని చూడొచ్చు. ఇక్కడ 31వ మావోయిస్టు ఓఎం లాలి 22 సంవత్సరాలు, మొరపల్లి గ్రామం, జగుర్గొండ పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈమెకు సంబంధించిన పదవి వచ్చేసి పార్టీ సభ్యురాలు, 10వ ప్లాటూన్, జగుర్గొండ ఏరియా కమిటీ, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని ఇక్కడ చూడొచ్చు. 32వ లొంగిపోయిన మావోయిస్టు మోడియం రోని 21 సంవత్సరాలు, దల్లా గ్రామం, బసాగూడెం పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని ఇక్కడ చూడొచ్చు. ఆమెకు సంబంధించిన పదవి వచ్చేసి పార్టీలో పార్టీ సభ్యురాలు, సప్లై టీం, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని కూడా ఇక్కడ చూడొచ్చు. 33వ లొంగిపోయిన మావోయిస్టు కుర్సా లక్ష్మే 21 సంవత్సరాలు, పోలంపల్లి గ్రామం, ఉసూరు పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని ఇక్కడ చూడొచ్చు. పార్టీ సభ్యురాలు, 9వ ప్లాటూన్, పామెడ్ ఏరియా కమిటీ, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ. ఆమెకున్న పదవి 34వ మావోయిస్టు కలుమ ఉంగి 20 సంవత్సరాలు, సకిలేర్ గ్రామం, కిస్టారం పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈమెకున్న పదవి పార్టీ సభ్యురాలు, టీడీ టీం, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని ఇక్కడ చూడొచ్చు. 35వ లొంగిపోయిన మావోయిస్ట్ హెమ్లా భీమి, డాటర్ ఆఫ్ నంగా 20 సంవత్సరాలు, ఉసూర్ పిఎస్, మల్లంపెంట గ్రామం, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆమెకు సంబంధించిన పదవి పార్టీ సభ్యురాలు, పామేడ్ ఏరియా కమిటీ, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అని ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు. 36వ మావోయిస్ట్ మవిడి కోస రమేష్ సన్నాఫ్ ఉంగల్ 27 సంవత్సరాలు, తడమోట్ల గ్రామం, చింతాల్కర్ పిఎస్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆయనకున్న పదవి వచ్చేసి ప్లాటూన్ బి కమాండర్ అని చెప్పేసి బెటాలియన్, ఫస్ట్ బెటాలియన్ మనం చూసుకోవచ్చు. లాస్ట్ చివరిగా 37వ లొంగిపోయిన మావోయిస్టు నూపో సుక్కి, డాటర్ ఆఫ్ ఐతా 24 సంవత్సరాలు, పొలంపల్లి గ్రామం, ఉసూర్ పిఎస్, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈమెకున్న పదవి సెక్షన్ బి కమాండర్, హెచ్క్యూ కంపెనీ, ఫస్ట్ బెటాలియన్ కూడా చూడొచ్చు. దాదాపుగా మొత్తం కంప్లీట్గా లొంగిపోయిన మావోయిస్టులు 37 మంది. ఆ 37 మందిలో ఇక్కడ మొత్తం మనం కంప్లీట్గా చూసుకుంటే కూడా ఇద్దరే తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అది కూడా కొయ్యాడ సాంబయ్య, అప్పాసి నారాయణ. మిగతా వాళ్ళు కంప్లీట్గా ఛత్తీస్గఢ్కి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు మావోయిస్టులు ఉన్నారు అక్కడ. మిగతా వాళ్ళు మొత్తం కంప్లీట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళే. దాంట్లో కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు. దాదాపుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన 25 మంది మహిళా మావోయిస్టులే ఎక్కువగా ఉన్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్గా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మిగతా 35 మంది మాత్రం తెలంగాణకు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో మహిళా మావోయిస్టులే దాదాపుగా 25 మంది ఉన్నట్టు కూడా ఇక్కడ చూడవచ్చు. అతి చిన్న వయస్కులు అంతా 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20, 21, 22 సంవత్సరాలు ఉన్న వాళ్ళే చూడొచ్చు. దాంట్లో ఇంకొక మావోయిస్టు వయసు వచ్చేసి ఓన్లీ 17 సంవత్సరాలే. ఒక మావోయిస్టు వయసు వచ్చి ఓన్లీ 17 సంవత్సరాలు ఆయన వయసు. అయితే వాస్తవానికి నక్సలైట్లు లొంగిపోయినప్పుడు వాళ్ళ పునరావాస ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. అదేందో మనం చూద్దాం. కొయ్యాడ సాంబయ్య
@ఆజాద్. ఏదైతే ఇప్పుడు లొంగిపోయిన నక్సలైట్స్ ఉన్నారో, మావోయిస్టులు ఉన్నారో, వాళ్ళకి సంబంధించి పునరావాసం, లొంగిపోయిన తర్వాత పునరావాసం కింద వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేది కూడా మనం చూసుకుందాం. ఫస్ట్ కొయ్యాడ సాంబయ్య తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈయన ఆజాద్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, అప్పాసి నారాయణ రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మరియు ముచ్చాకి సోమాడ ఎర్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు. వీరు ముగ్గురికి ప్రతి ఒక్కరికి కూడా 20 లక్షల వరకు నగదు బహుమతి ప్రకటించిందని చెప్పాలా. ఓన్లీ ముగ్గురికే, కొయ్యాడ సాంబయ్య, అప్పాసి నారాయణ, మళ్ళా అప్పాసి నారాయణ తర్వాత ముచ్చాకి సోమడ, ఈ ముగ్గురికే 20 లక్షల వరకు ప్రతి ఒక్కరికి 20 లక్షలకు కూడా నగదు బహుమతి ప్రకటించిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మిగతా 34 అంటే ఈ మొత్తం 37 మంది కదా, అందులో ఇంకా మిగతా 34 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ అజ్ఞాత కేడర్లలో DVCM ర్యాంకుకు చెందిన కేడర్లకు 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు ACMకు 4 లక్షలు, మరియు పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష. అంటే ఈ 34 మందిలో దాదాపుగా DVCM ర్యాంకు చెందిన వారికి 5 లక్షలు ఇస్తారంట నగదు ఒక్కొక్కరికి. ఏరియా కమిటీ సభ్యులైతేనేమో వాళ్ళకి 4 లక్షలు. అదేవిధంగా పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు కూడా నగదు బహుమతి ప్రకటించినట్టు కూడా మనం ఇక్కడ చూడుకోవచ్చు. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక మావోయిస్టు క్యాడర్ ఆయుధాలతో సహా లొంగిపోయిన పక్షంలో వారికి ఆయుధాలపై అదనపు ప్రోత్సాహ బహుమతిగా AK-47 రైఫిల్కి గాను 4 లక్షలు రూపాయలు. అంటే వాళ్ళు మావోయిస్టులు లొంగిపోయినప్పుడు ఆయుధాల కింద అంటే ఇప్పుడు లొంగిపోయిన ఆయుధాలతో సహా లొంగిపోయిన పక్షంలో, అంటే డైరెక్ట్ మావోయిస్టే వచ్చి లొంగిపోకుండా వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసుకొని వచ్చి లొంగిపోయినప్పుడు మాత్రము, అంటే ఆ ఆయుధానికి కూడా విలువ కట్టి వాళ్ళు అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎట్లా అంటే మీకు వివరించే ప్రయత్నం చేస్తా. AK-47 రైఫిల్ అయితే మాత్రము 4 లక్షల రూపాయలు, SLR రైఫిల్కు 2 లక్షలు, 303 రైఫిల్కి 1 లక్ష రూపాయలు అదనపు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే అదనంగా వీళ్ళకి ఇచ్చే ఈ 20 లక్షలు కావచ్చు, అంటే ఎవరెవరు కేటగిరీలు బట్టి 5 లక్షలు కావచ్చు, 4 లక్షల లక్ష అని చెప్పినాం కదా. అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలు తోటి లొంగిపోతే ఒక్కొక్క ఆయుధానికి అంటే AK-47 లాంటి SLR రైఫిల్కి సంబంధించిన 303 రైఫిల్ సంబంధించిన ఆయుధాలను బట్టి అదనంగా ఆ రైఫిల్కి అమౌంట్ ఇవ్వడం కూడా, నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందని కూడా ఇక్కడ మన ప్రెస్ నోట్ చూడొచ్చు. ఈ మొత్తం 1,41,05,000 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్లు పై పేర్కొన్న 37 మంది కేడర్లకు ఈ రోజు వ్యక్తిగతంగా అందజేయబడుతున్నది. అదనంగా తెలంగాణ స్రవంతిలో కలిసిన అజ్ఞాత CPI మావోయిస్ట్ కేడర్ లభించే అన్ని ఇతర ప్రయోజనాలు కూడా వీరందరికీ అందించబడతాయి. దాదాపుగా ఈ రోజు మావోయిస్టులు లొంగిపోయారు కదా, డిమాండ్ డ్రాఫ్ట్ కింద అంటే డ్రాప్ కింద వాళ్ళకి ఇస్తున్న అమౌంట్ ఎంత అంటే 1,41,05,000 రూపాయలు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ప్రెస్ నోట్లు ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ చిత్రంలో కూడా మనం చూసుకోవచ్చు. ఇది మావోయిస్టులు, లొంగిపోయిన మావోయిస్టుల ఫొటోస్ ఇక్కడ మనం చూడొచ్చు. కంప్లీట్గా వాళ్ళే వీరు లొంగిపోయిన మావోయిస్టులు. ఇది DGP కార్యాలయంలో నుంచి వచ్చిన పిక్చర్. ఇది కంప్లీట్గా వీళ్ళు లొంగిపోయిన మావోయిస్టులు. ఆజాద్ అనే వ్యక్తి, ఇతను ఏదైతే మార్కు పెట్టి చూపిస్తున్నామో ఆజాద్ అనే వ్యక్తి, ఆయన మావోయిస్టు. ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్న, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క రైఫిల్కి సంబంధించి అదనంగా అమౌంట్ ఇస్తారని చెప్పేసి మావోయిస్టు లొంగిపోయినప్పుడు తెచ్చుకున్న రైఫిల్స్ ఇవన్నీ, దాన్ని కూడా DGP ఆఫీస్ నుంచి మనం ఇక్కడ వార్త చూడొచ్చు, ఈ న్యూస్ చూడొచ్చు. ఇది హైదరాబాద్ చెందినటువంటి ఆయన, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. PKSJC లో కమ్యూనికేషన్ చూస్తున్నాడు. అయితే బడే చొక్కారావు విలియం దామోదర్, ఈయన కాల్వపల్లి అరవై మండలం వరంగల్ జిల్లా 303 రైఫిల్ ఇది. ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. అట్లాగే తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్ కి ఇన్ఛార్జ్. వాళ్ళు 59 మంది మనం చూస్తున్న మాట్లాడి వీళ్ళందరూ ఇప్పటిదాకా చెప్పిన 37 మంది మావోయిస్టులు. అందులో దాదాపుగా 25 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. అందులో తెలంగాణకు సంబంధించి ఇద్దరు మావోయిస్టులు, మిగతా వాళ్ళు 35 మంది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. ఇది ఈరోజు DGP ఆఫీస్లో ఇప్పుడు లైవ్ కొనసాగుతుంది. ఆల్రెడీ మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు ముంగట పెట్టుకున్న తర్వాత దానికి ప్రెస్ మీట్, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా కంప్లీట్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతున్నది.
ఖచ్చితంగా దీనికి సంబంధించిన మరి వార్తలు కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం నేను చేస్తా. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ప్రజలకు కూడా మా వార్తలు చేరేటట్టు ఖచ్చితంగా మీరు షేర్ చేయాలా. మా ఛానల్ మీద మీకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కూడా, మా న్యూస్ మీద ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.